గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో బెంజిన్ యొక్క సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చూసాం అన్నమాట. సో అందులో నైట్రేషన్, హాలోజినేషన్ అవన్నీ మన సల్ఫోనేషన్ కూడా చూసాము. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం అన్నమాట. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ ఎడిషన్ రియాక్షన్స్ అన్నమాట. ఎడిషన్ రియాక్షన్స్ అంటే బెంజీన్ యొక్క ఎడిషన్ రియాక్షన్స్. జనరల్గా బెంజీన్ అనేది సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది అనేసి మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే దానికి ఆరోమేటిక్ నేచర్ ఉంటుంది కాబట్టి. బెంజీన్ అనేది ఎడిషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే దాని యొక్క ఆరోమేటిక్ నేచర్ని అది కోల్పోవాలన్నమాట. అంటే దానికోసం మనం హార్ష్ కండిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. హార్ష్ కండిషన్స్ అంటే విగరస్ కండిషన్స్ అన్నమాట. చాలా ఎక్కువ టెంపరేచర్ ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ ప్రెషర్ కూడా రియాక్షన్కి పెంచాల్సి వస్తుంది అన్నమాట. దానికి ఆపరేటర్స్ ఉంటాయి, ప్రెషర్ని పెంచడానికి, టెంపరేచర్ని పెంచడానికి. ఆ రియాక్షన్కి దానికి సంబంధించిన ఆపరేటర్స్ ఉంటాయి అన్నమాట. మషిన్ ఉంటుంది, లేకపోతే ఆపరేటర్స్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ స్టార్టర్స్ ఉంటాయి, హీటింగ్ ఇవ్వడానికి, టెంపరేచర్ పెంచడానికి అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏం రాశాడు చూద్దాం. అండర్ విగరస్ కండిషన్స్, దట్ ఈస్ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కెటలిస్ట్. దానికి అంటే బెంజీన్లో ఉన్నటువంటి 3 డబుల్ బాండ్స్ని రెడ్యూస్ చేయడానికి, అంటే సింగిల్ బాండ్స్ కింద కన్వర్ట్ చేయడానికి మనకి కెటలిస్ట్ కూడా కావాల్సి వస్తుంది అన్నమాట. హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి నికెల్ సమక్షంలో, నికెల్ మెటల్ అనమాట, యాక్టివేటెడ్ నికెల్ అంటారు. చాలా ప్యూర్ నికెల్ యూస్ చేస్తారు, నికెల్ మెటల్. దాని సమక్షంలో బెంజీన్ అనేది హైడ్రోజన్ గ్యాస్తో రియాక్ట్ అయ్యి మనకి సైక్లోహెక్సేన్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే ఈ డబుల్ బాండ్స్ ఉన్నాయి చూసారా, ఆ డబుల్ బాండ్ దగ్గర ఒక్కొక్క డబుల్ బాండ్స్ దగ్గర రెండు హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అవుతుంది, ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అవుతుంది, అది సింగిల్ బాండ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అవుతుంది, ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అవుతుంది, అది సింగిల్ బాండ్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా యాడ్ అవుతుంది, ఇక్కడ హైడ్రోజన్ అది సింగిల్ బాండ్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. జనరల్గా సింగిల్ బాండ్స్లో హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయి, డబుల్ బాండ్లో హైడ్రోజన్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సైక్లోహెక్సేన్లో ప్రతి చోట CH2 ఉంటుంది, ఇక్కడ CH2 ఉంటుంది, ఇక్కడ CH2 ఉంటుంది. అది బెంజీన్లో ఇక్కడ HA ఉంటుంది అన్నమాట. CH ఉంటుంది. అంటే బెంజీన్లో C6H6 అయితే సైక్లోహెక్సేన్లో C6H12 ఉంటుంది అన్నమాట. ఓకే. సో అది చాలా ఎక్కువ టెంపరేచర్ దగ్గర, కొంచెం హై ప్రెషర్ దగ్గర ఈ రియాక్షన్స్ని మనం చేయాల్సి వస్తుంది. ఓకే. సో దాని తర్వాత మనకు ఉన్నటువంటి ఇంకో రియాక్షన్ ఏంటంటే ఇక్కడ ఎడిషన్ ఆఫ్ క్లోరిన్ గ్యాస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యూవీ లైట్ అన్నమాట. యూవీ లైట్ అంటే ఏంటంటే మనకి మిట్ట మధ్యాహ్నం ఎండలో మనం బయటకు వస్తే మన స్కిన్ కాలుతుంది కదా, అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఎండలో యూవీ రేడియేషన్ ఉంది అనేసి మనం చెప్తాం అన్నమాట. అల్ట్రావైలెట్ కిరణాలు అంటారు కదా, అల్ట్రావైలెట్ రేడియేషన్. ఆ రేడియేషన్ని మనం ఆ రియాక్షన్ మిక్స్చర్ మీద ఇరేడియేట్ చేస్తాం, ఫోకస్ చేసి బెంజీన్కి క్లోరిన్ యాడ్ చేసి ఆ సెటప్ చేస్తాం అన్నమాట. కొంచెం టెంపరేచర్ కూడా పెంచుతాం, దానికి 200 degrees అరౌండ్ 180 degrees అరౌండ్ పెంచుతాం అన్నమాట. సో డిగ్రీ సెంటిగ్రేడ్, దానికి సంబంధించి డిగ్రీ కెల్విన్ 500 అవుతుంది. అప్పుడు ఇక్కడ పైన హైడ్రోజన్ యాడ్ అయినట్టు ఇక్కడ క్లోరిన్స్ యాడ్ అవుతాయి. ఒక్కొక్క కార్బన్ దగ్గర ఒక్కొక్క క్లోరిన్ యాడ్ అవుతుంది. డబుల్ బాండ్స్ సింగిల్ బాండ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అప్పుడు మనకి బెంజీన్ హెక్సాక్లోరైడ్ అనేటువంటి ఈ సాచురేటెడ్ కాంపౌండ్ మనకి ఫామ్ అవుతుంది. దాన్ని గమాక్సిన్ అని కూడా అంటారు. అది చీమల మందుగా మనం యూజ్ చేస్తాం అన్నమాట. చీమలు చంపడానికి మనకి యూజ్ అయ్యేటటువంటి పాయిజన్ గమాక్సిన్ ఇలాగే తయారు చేస్తారన్నమాట. బెంజీన్ని క్లోరినేషన్ చేసి
మనం అల్ట్రావైలెట్ రేడియేషన్తో ఇరిడియేట్ చేస్తే కొంచెం టెంపరేచర్ ఎక్కువ పెంచి అప్పుడు మనకి గమాక్సిన్ అనేది వస్తుంది. దాని తర్వాత ఉన్నటువంటి మనకి రియాక్షన్ ఏంటంటే కంబషన్ రియాక్షన్. కంబషన్ రియాక్షన్ అంటే ఏంటంటే మనం కొంచెం బెంజిన్ తీసుకొని ఒక స్పాచులాలో కానీ స్పూన్లో కానీ కొంచెం బెంజిన్ లిక్విడ్ అనమాట తీసుకొని దాన్ని మంట అంటించామనుకో, అది ఆర్గానిక్ కాంపౌండ్ కానీ మండుద్ది. ఎక్స్క్యూజ్ మీ, అది మండుద్ది అనమాట. అది ఎలా మండుతుంది? సూటీ ఫ్లేమ్తో మండుతుంది. అంటే మనకి పొగలాగా మనకి బ్లాక్ కలర్ పొగలాగా వస్తుంది అనమాట. మన కర్పూరం మండిస్తే మనకి పొగ వస్తుంది కదా, అలాగా ఈ పొగ మంచిది కాదు. కర్పూరం పొగ మంచిది, మనకి బెంజిన్ నుంచి వచ్చే పొగ మంచిది కాదనమాట. సో అది ఎలా మండడానికి మనకి గాల్లో ఉన్న ఆక్సిజన్ అది తీసుకుంటుంది. ఎంత తీసుకుంటుంది? ఒక్క బెంజిన్ మాలిక్యూల్కి 7.5 ఆక్సిజన్స్ ఖర్చు అవుతాయి అన్నమాట. అంటే 15/2 అంటే 7.5 ఆక్సిజన్స్ అనమాట. అప్పుడు మనకి ఒక బెంజిన్ నుంచి 6 CO2 మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి, 3 వాటర్ మాలిక్యూల్స్ స్టీమ్ అనమాట, స్టీమ్ రిలీజ్ అవుతుంది. సో ఆ విధంగా బెంజిన్లో ఉన్నటువంటి కార్బన్స్ అన్ని CO2 కింద కన్వర్ట్ అవుతాయి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి. అదే బెంజిన్లో ఉన్నటువంటి హైడ్రోజన్స్ అన్నీ వాటర్ కింద కన్వర్ట్ అవుతాయి. సో దీన్ని కంబషన్ రియాక్షన్స్ అంటారు. సో ఇది ఒక బెంజిన్ అయితే అంటే C6H6 అయితే. అదే హైడ్రోకార్బన్ అనేది ఏదైనా సరే మండుద్ది అనమాట. ఎందుకంటే కార్బన్ ఉంటుంది కదా దాంట్లో. అది ఏ విధంగా మండుతుంది అంటే ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ ఇది జనరల్ ఫార్ములా అంటారు. C6H6 బదులు CXHY అనేసి ఇచ్చాడు. మనకి ఎంత ఖర్చు అయింది అక్కడ? C6H6 అయితే మనకి 7.5 ఖర్చు అయింది. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే X+Y/4 ఆక్సిజన్స్ ఖర్చు అవుతాయంట CXHY అయితే. మనం C6H6 ఈక్వేట్ చేసి చూద్దాం దీన్ని. C6H6 అంటే X అంటే 6, Y అంటే 6/4 అంటే 1.5 అంటే 7.5 అయింది కదా, అంటే ఈక్వేట్ అయింది కదా. ఇందాక మనం C6H6 అయితే మనకి 7.5 ఆక్సిజన్స్ అనేసి మనం కింద రియాక్షన్లో చూసాం. ఇక్కడ కూడా సేమ్ అనమాట. అప్పుడు 6 CO2 రిలీజ్ అండి. X అంటే 6 కదా, 6 CO2. Y అంటే Y/2 అంటే 6/2 అంటే 3 మాలిక్యూల్, 3 హైడ్రోజన్ అంటే CO2 6, వాటర్ 3 కింద సరిపోయింది అనమాట. ఓకే, ఈ N అనేది ఏదో ఇచ్చాడు, అది తప్పది. సో ఆ విధంగా మనకి కంబషన్ రియాక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇది ఎడిషన్ రియాక్షన్స్, కంబషన్ రియాక్షన్. దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే డైరెక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ ద మోనోసబ్స్టిట్యూటెడ్ బెంజిన్. మోనోసబ్స్టిట్యూటెడ్ బెంజిన్ అంటే ఏంటంటే మనకి బెంజిన్ల మీద ఆల్రెడీ ఒక సబ్స్టిట్యూషన్ ఉంది. అంటే OH ఉందనుకోండి మనకి, లేకపోతే బెంజిన్ మీద మనకి నైట్రో గ్రూప్ ఉంది. ఈ OHని మనం ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటారు, అంటే OP డైరెక్టింగ్ గ్రూప్ అంటారు. NO2ని మనం ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటారు, అంటే డీయాక్టివేటింగ్ గ్రూప్ అంటారు, లేకపోతే మెటా డైరెక్టింగ్ గ్రూప్ అంటారు. మెటా అంటే ఈ పొజిషన్, పారా OP అంటే ఆర్దో, ఇక్కడ పారా అనమాట. అంటే ఇలాంటి యాక్టివేటింగ్ గ్రూప్స్ ఉంటాయి, అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉంటాయి. OH కానీ, NH2 కానీ, NHR కానీ, అలాంటి గ్రూప్స్ అనమాట. OCH3 కానీ, OR కానీ అలాంటి గ్రూప్స్ ఉంటే మనకి ఇంకోటి వచ్చేటటువంటి ఎలక్ట్రోఫైల్ అనేది ఈ 2 పొజిషన్స్లో ప్లస్ ఈ పొజిషన్లో, ఈ 3 పొజిషన్లో వస్తుంది అనమాట. అదే ఇలాంటి డీయాక్టివేటింగ్ గ్రూప్స్ ఉంటాయి, నైట్రో కానీ, ఆల్డిహైడ్ కానీ, లేకపోతే నైట్రసో కానీ, లేకపోతే కీటో గ్రూప్ కానీ, యాసిడ్ గ్రూప్ కానీ, ఎస్టర్ గ్రూప్ కానీ, యమైడ్ గ్రూప్ కానీ, అలాంటి డీయాక్టివేటింగ్ గ్రూప్స్ ఉంటాయి. అవన్నీ డీయాక్టివేటింగ్ గ్రూప్స్ అనమాట, లేకపోతే మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ అంటారు. అప్పుడు ఇంకో సబ్స్టిట్యూషన్ బెంజిన్ రింగ్ మీద వచ్చేటప్పుడు అది ఎక్కడికి వెళ్తుందంటే ఇక్కడ మెటా పొజిషన్కి వెళ్తుంది, 3rd పొజిషన్లోకి వెళ్తుంది. ఇది 3rd పొజిషన్ అవుతుంది, ఇది 5th పొజిషన్ అవుతుంది, ఇది 2nd పొజిషన్, ఇది 4th పొజిషన్, ఇది 6th పొజిషన్ అంటుంది. ఇది ఆర్ధో,
ఇది ఆర్దో, ఇది ప్యారా, ఇది మెటా, ఇది కూడా మెటా దీనికి. సో ఆ పొజిషన్ దగ్గర ఆ పర్టికులర్ గ్రూప్ని బట్టి అది డైరెక్ట్ చేయబడుతుంది అనమాట. దానికి రీజన్ ఏంటంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉంటే మనకి ఇక్కడ చూడండి OH ఉంది, మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. ఈ మీసోమెరిక్ ఎఫెక్ట్ గురించి, ప్లస్ మీసోమెరిక్ ఎఫెక్ట్, మైనస్ మీసోమెరిక్ ఎఫెక్ట్, వీటి గురించి నేను ఫస్ట్ లెసన్లో డిస్కస్ చేశాను నేను, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో. సో దాని యొక్క వీడియో నేను ఇక్కడ ఇస్తాను చూడండి. సో ఇక్కడ +M ఎఫెక్ట్, OHకి +M ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అది బెంజీన్ వైపుకి OH అనేది తన లోన్ పేర్స్ బెంజీన్ వైపుకి షిఫ్ట్ చేస్తుంది కాబట్టి బెంజీన్ మీదకి ఇక్కడ ఆర్దో పొజిషన్లో, ఇక్కడ ఆర్దో పొజిషన్లో, ఇక్కడ పారా పొజిషన్లో, ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్స్లో ఆర్దో పొజిషన్లో, పారా పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, వస్తుంది, జనరేట్ అవుతుంది. కాబట్టి బెంజీన్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెగిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది బెంజీన్ మీద, కాబట్టి అది ఎలక్ట్రోఫైల్ని ఆ పర్టికులర్ ఎక్కడైతే నెగిటివ్ ఛార్జెస్ జనరేట్ అయిందో అక్కడికి ఆకర్షిస్తుంది అనమాట. కాబట్టి ఈ స్ట్రక్చర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎలక్ట్రాన్స్ యారో పుషింగ్ వల్ల ఆ ఎలక్ట్రాన్స్ బెంజీన్ రింగ్ వైపుకి ఇలా షిఫ్ట్ అయితే అప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది, అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. మళ్ళీ ఆ నెగిటివ్ ఛార్జ్ షిఫ్ట్ అయితే బెంజీన్ రింగ్ వైపుకి ఇంకో ఈ డబుల్ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, అక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఆ విధంగా ఈ 5 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వల్ల మనకి ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్ అనేది ఆర్దో పొజిషన్ కానీ పారా పొజిషన్ కానీ మనకి ఈ యాక్టివేటింగ్ గ్రూప్స్ అంటే ఏంటి, ఇవన్నమాట. యాక్టివేటింగ్ గ్రూప్స్ అంటే ఇలాంటి గ్రూప్స్ అన్నమాట. ఇవన్నీ ఈ వీటిలో ఏది ఉన్నా సరే ఇంకోటి వచ్చేది ఏదైనా సరే ఆర్దో పొజిషన్లో కానీ పారా పొజిషన్లో కానీ షిఫ్ట్ అవుతుంది. అదే ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయనుకోండి, నైట్రో, సైనో, ఆల్డిహైడ్, కీటోను, యాసిడ్, ఎస్టర్, సల్ఫోనిక్ యాసిడ్ అలాంటివి ఉన్నాయనుకోండి, ఇన్కమింగ్ గ్రూప్ వచ్చేసి మెటా పొజిషన్లోకి వస్తుంది. ఇన్కమింగ్ గ్రూప్ మనకి ఈ పొజిషన్లోకి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆర్దో పొజిషన్లో నెగిటివ్ లేదు, పాజిటివ్ ఉంది చూడండి. ఇక్కడ కూడా పారా పొజిషన్లో పాజిటివ్ ఉంది, ఇక్కడ కూడా ఆర్దో పొజిషన్లో పాజిటివ్ ఉంది. ఆ పాజిటివ్ దగ్గరికి పాజిటివ్ ఎలక్ట్రోఫైల్ రాదు. ఎక్కడైతే పాజిటివ్ ఛార్జ్ లేదో అక్కడికి వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ లేదు, మెటా పొజిషన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ లేదు, కాబట్టి ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్ అనేది మెటా పొజిషన్ దగ్గరికి వస్తుంది అనమాట. ప్రీవియస్ OH ఉంటే నెగిటివ్ ఛార్జ్ ఆర్దో పొజిషన్ దగ్గరికి వచ్చింది. అదే ఇలాంటి నైట్రో, సైనో ఇలాంటివి ఉంటే అవి ఎలక్ట్రాన్ డెన్సిటీని ఆకర్షిస్తాయి కాబట్టి యారోస్ ఇక్కడ చూస్తే మీరు యారో బెంజీన్ వైపు నుంచి నైట్రో వైపు ఉంది చూడండి, ఎలాగుంది అంటే అది తీసుకుంటుంది. నైట్రో గ్రూప్ అనేది బెంజీన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీ తీసుకుంటుంది. అదే OH చూస్తే మీరు OH కానీ NH2 కానీ అలాంటివి చూస్తే మీకు తెలుస్తుంది, OH దగ్గర నుంచి బెంజీన్ వైపుకి యారో షిఫ్ట్ అయి ఉంటుంది, పుష్ ఇలా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ బెంజీన్ మీద పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ గ్రూప్స్ అన్నీ యాక్టివేటింగ్ గ్రూప్స్ అంటారు. బెంజీన్ రింగ్ని యాక్టివేట్ చేస్తాయి. ఈ గ్రూప్స్ అన్నీ డీయాక్టివేటింగ్ గ్రూప్స్ అంటారు, అంటే బెంజీన్ రింగ్ని డీయాక్టివేట్ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ గ్రూప్స్లో ఏదో ఒకటి బెంజీన్ రింగ్ మీద ఉంటే కొత్త ఎలక్ట్రోఫైల్ వచ్చేది బెంజీన్ రింగ్ మీద మెటా పొజిషన్కి వెళ్తుంది. అదే బెంజీన్ మీద వీటిలో ఏదో ఒకటి ఉంటే కొత్త ఎలక్ట్రోఫైల్ వచ్చేది బెంజీన్ రింగ్ మీద ఆర్దో పొజిషన్ కానీ పారా పొజిషన్ కానీ రెండు కూడా వెళ్తుంది అన్నమాట. ఆర్దో ప్లస్ పారా 2 పొజిషన్స్కి వెళ్తాయి. మెయిన్గా పారా వెళ్తుంది, ఎందుకంటే ఆర్దోలో స్టీరిక్ రిపల్షన్స్ ఉంటాయి, అంటే ఆల్రెడీ ఉన్నది దాన్ని రిపల్ చేస్తుంది అన్నమాట. కొద్దిగా స్టీరిక్ క్రౌడ్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు, ఇక్కడ హ్యాలోజన్ ఉంటాయి, ఇందులో హ్యాలోజన్ లేదు. అది హ్యాలోజన్ ఉంటే ఆల్రెడీ ఒక హ్యాలోజినేషన్ చేస్తే మనకి బెంజీన్ హ్యాలోజన్ వస్తుంది. హ్యాలోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువ, అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీని అది అట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే దాన్ని -I ఎఫెక్ట్ అంటారు, మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు.
అంటే హాలోజన్స్కి మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉన్నా సరే హాలోజన్స్ మీద 3 లోన్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉన్నాయి, 3 లోన్ పేర్స్ అంటారనమాట. ఆ లోన్ పేర్స్ అనేవి ప్లస్ ఎమ్ ఎఫెక్ట్ని ఎగ్జిబిట్ చేస్తాయి, ప్లస్ మీసోమెరిక్ ఎఫెక్ట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. కాబట్టి ఆ లోన్ పేర్స్ బెంజిన్ రింగ్ వైపుకి పుష్ చేయబడతాయి అన్నమాట. ఈవెన్ దో మనకి హాలోజన్స్కి ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నా సరే, అది ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసుకున్నా సరే, దానిపైన ఉన్నటువంటి క్లోరిన్ మీద కానీ, బ్రోమిన్ మీద కానీ, అయోడిన్ మీద కానీ ఉన్నటువంటి లోన్ పేర్స్ బెంజిన్ వైపుకి తోయబడతాయి అన్నమాట, పుష్ చేయబడతాయి. కాబట్టి దానికి ప్లస్ ఎమ్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి అది కూడా ఈ యాక్టివేటింగ్ గ్రూప్ కిందనే పనిచేస్తుంది. అది కూడా ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఆర్థో పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పారా పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్, ఆర్థో పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్. కాబట్టి అది కూడా ఓపీ డైరెక్టింగ్ గ్రూప్ కిందనే మనకి పనిచేస్తుంది అనమాట. ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ కింద అనేది పనిచేస్తుంది అనమాట. సో ఇది డైరెక్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్స్ అన్నమాట. ఆ పారాగ్రాఫ్స్ చదవండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఓకే, ఇవన్నీ యాక్టివేటింగ్ గ్రూప్స్ అంటారు, ఇవన్నీ డియాక్టివేటింగ్ గ్రూప్స్ అంటారు. ఈ హాలోజన్స్ మాత్రం క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అవి డియాక్టివేటింగే, కానీ వాటి నేచర్ మాత్రం యాక్టివేటింగ్గా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత కార్సినోజెనిసిటీ అండ్ టాక్సిసిటీ. జనరల్గా ఈ బెంజిన్ అనేది కార్సినోజెనిక్. బెంజిన్ అనేది మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. అది ఎక్కువగా మనం దాన్ని టచ్ చేస్తూ ఉంటే, దాన్ని ఎక్స్పోజర్లో వస్తూ ఉంటే మనకి క్యాన్సర్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే అది మన బాడీలో మన టిష్యూస్తో రియాక్ట్ అయ్యి డిఎన్ఏ స్ట్రక్చర్ని చేంజ్ చేసేస్తుంది. కాబట్టి మనకి క్యాన్సర్ వస్తుంది. బెంజినే కాదు, బెంజిన్ లాంటి ఇలాంటి సబ్స్టిట్యూషన్స్ కూడా, నాఫ్థలిన్ ఒకటి వదిలేస్తే మనకి యాంథ్రసిన్ కానీ, ఫినాంథ్రసిన్ కానీ, బెంజిన్ ఫినాంథ్రసిన్ కానీ, మిథైల్ క్లోరాంథ్రిన్ కానీ, ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయన్నీ బెంజిన్ సంబంధించిన రిలేటెడ్ కాంపౌండ్స్ అన్నమాట. ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటాయంటే టొబాకోలో ఉంటాయి. టొబాకోలో కానీ, లేకపోతే కోల్తారు, మన రోడ్లు వేసి కోల్తారు ఉంటుంది కదా, దాంట్లో కూడా ఈ పాలీన్యూక్లియర్ హైడ్రోకార్బన్స్, యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ అంటారు వీటిని. పాలీన్యూక్లియర్ యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ అంటారు. సో ఇవి కోల్తాడులో ఉంటాయి, టొబాకోలో ఉంటాయి. టొబాకోలో మనం సిగరెట్ కాలుస్తాము, బీడీ చుట్టా కాలుస్తాం కదా, అవి మన బాడీలోకి వెళ్ళి మన బాడీలో డిఎన్ఏని ఆల్టర్ చేయడం వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి వాడటం వల్ల చాలా డేంజర్గా ఉంటుంది. ఇలాంటి బీడీ చుట్టా, సిగరెట్ వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే మనం అది కాలిస్తే ఇలాంటి మెటీరియల్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి ఆక్సిజన్తో కలిసి మన డిఎన్ఏ స్ట్రక్చర్ని చేంజ్ చేసి మనకి క్యాన్సర్ వచ్చేటట్టు చేస్తాయి అన్నమాట. ఓకే, అది కార్సినోజెనిసిటీ అండ్ టాక్సిసిటీ ఆఫ్ బెంజిన్ రిలేటెడ్ కాంపౌండ్స్. సో దీంతో మనకి ఈ చాప్టర్ అయిపోయింది. ఈ చాప్టర్లో మనం ఆల్కైన్స్, ఆల్కైన్స్ ఈ మూడు మనం మూడుతో పాటు యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ కూడా డిస్కస్ చేసాము. దీని తర్వాత మనం ఫిజికల్ కెమిస్ట్రీ కానీ, లేకపోతే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ మనం స్టార్ట్ చేద్దాం. లేకపోతే సైమల్టేనియస్గా రెండు కూడా ఒకరోజు ఇది, ఒకరోజు అది డిస్కస్ చేద్దాం. సో చూద్దాం నెక్స్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేయాలో. సో అప్పటి వరకు టేక్ కేర్.